చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీకి వెళ్ళారు. ఢిల్లీకి వెళ్ళినప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీతో గంటన్నరసేపు మాట్లాడామని చెప్పి ఊదరగొట్టారు. ఇదే గంటన్నరసేపు తాను మాట్లాడినప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారి సమక్షంలోనే అరుణ్ జైట్లీ ఫైనాన్స్ మినిస్టర్ అక్కడే ఉన్నాడు, చంద్రబాబు నాయుడుతో పాటు ఇంకా ఎంపీలు కూడా అక్కడే ఉన్నాము అని చంద్రబాబు నాయుడు గారే చెప్పుకొచ్చారు. మరి చంద్రబాబు నాయుడు గారి సమక్షంలోనే, అరుణ్ జైట్లీ గారి సమక్షంలోనే, చంద్రబాబు నాయుడు గారి ఎంపీల సమక్షంలోనే నరేంద్ర మోడీతో వాళ్ళంతా కూడా కలిసికట్టుగా మీటింగ్ చేశారు. మీటింగ్ చేసి గంటన్నరసేపు మాట్లాడిన తర్వాత ఇదే చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చి అరుణ్ జైట్లీ గారిని పక్కన పెట్టుకుని అరుణ్ జైట్లీ అన్న మాట ఏమిటి? ఎవ్వరూ కూడా కనీసం ప్రత్యేక హోదా గురించి కనీసం నామమాత్రంగా కూడా మెన్షన్ కూడా చేయలేదు. చంద్రబాబు నాయుడు గారు అడిగారు, మా ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది, మా ప్రభుత్వం దీని గురించి నిర్ణయం తీసుకుంటుంది, ఆలోచన చేస్తూ ఉంది అన్న మాట ఒక్క మాట కూడా వాళ్ళ నోట్లో నుంచి రాలేదు. అంటే చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్ళి అడగను కూడా అడగలేదనే కదా దాని అర్థం. చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్ళి మళ్ళీ గంటన్నరసేపు ఏం మాట్లాడారనే దాని అర్థం. అదే చంద్రబాబు నాయుడు గారు దాని తర్వాత అక్కడి నుంచి వెంకయ్యనాయుడు గారిని కలిశారు. వెంకయ్యనాయుడు గారితో కలిసి వెంకయ్యనాయుడు గారిని పిలుచుకుని అక్కడి నుంచి రాజ్నాథ్ సింగ్ దగ్గరికి వెళ్ళారు. అక్కడి నుంచి రాజ్నాథ్ సింగ్ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అక్కడ రాజ్నాథ్ సింగ్ దగ్గర ప్రెస్ మీట్లో వెంకయ్యనాయుడు గారు ఏమంటారు? వెంకయ్యనాయుడు గారు అంటారు 14th ఫైనాన్స్ కమిషన్ ఇవ్వద్దనిందట, కాబట్టి సమస్యలు వచ్చాయట, కాబట్టి ఈయన రాష్ట్రానికి సంబంధించిన ఎంపీ కాకపోయినా కూడా ఈయన రాష్ట్రంలో పుట్టాడు కాబట్టి రాష్ట్రానికి మేలు చేస్తానంట అని చెప్పి వెంకయ్యనాయుడు గారు అంటారు. నాకు నిజంగా ఆశ్చర్యం అనిపించింది. అసలు 14th ఫైనాన్స్ కమిషను ఒరిస్సా అడుగుతూ ఉంది, మహారాష్ట్ర అడుగుతూ ఉంది, ఇవన్నీ కుంటిసాకులన్నీ ఇప్పుడు ఎందుకు చెప్తా ఉన్నారు? అసలు 14th ఫైనాన్స్ కమిషన్కు ప్రత్యేక హోదా ఇవ్వాలి ఇవ్వకూడదు అని చెప్పే అధికారం 14th ఫైనాన్స్ కమిషన్కు లేదు, అది అందరికీ తెలుసు. అటువంటిది 14th ఫైనాన్స్ కమిషన్ మీరు అబద్ధాలు చెప్పడం ఎంత మటుకు ధర్మం? అసలు ప్రత్యేక హోదా ఇచ్చే సర్వాధికారాలు ఎవరికి ఉంటాయి? పూర్తిగా కేంద్ర క్యాబినెట్కు ఉంటాయి. పూర్తిగా కేంద్ర క్యాబినెట్కు సర్వాధికారాలు ఉంటే, పూర్తిగా ప్రధానమంత్రికి ఆ అధికారం ఉంటే, అది ఎగ్జిక్యూటివ్ డెసిషన్ తెలిసినప్పటికీ ఎందుకు ప్రత్యేక హోదా ఇవ్వడం లేదు? ఆ క్యాబినెట్ నిర్ణయాన్ని ఇప్పుడు వచ్చిన ఈ మోడీ గారి గవర్నమెంట్ ఎందుకు ఇంప్లిమెంట్ చేయడం లేదు? గట్టిగా చంద్రబాబు నాయుడు గారు నిలదీయాల్సింది పోయి తనకు సంబంధించిన ఇద్దరు మంత్రులను కేంద్రంలో నుంచి వెనక్కి తీసుకొని కేంద్రానికి అర్థమయ్యేట్టుగా బుద్ధి వచ్చేట్టుగా చేయాల్సింది పోయి చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా లాలూచి పడిన పరిస్థితి. ఇవాళ మభ్యపెట్టేందుకు చంద్రబాబు నాయుడు గారు కేంద్రం ప్యాకేజ్ ఇస్తూ ఉంది, అంత డబ్బు ఇస్తూ ఉంది, ఇంత డబ్బు ఇస్తూ ఉంది అని చెప్తా ఉన్నారు. నిజంగా బాధ ఎక్కడ అనిపిస్తుందనంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పే ఈ ప్యాకేజు, ఈ డబ్బు ఇదంతా కూడా ఏమిటి? రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడు యాక్ట్లో రాశారు, పోలవరం ప్రాజెక్టు కడతాము, ఇక్కడ ఈ ఫ్యాక్టరీ పెట్టిస్తాం, అక్కడ ఆ రోడ్డు వేస్తాం, ఇక్కడ ఇది చేస్తామని చెప్పి దానికి అంతా కలిపి డబ్బులు ఎంత అవుతాయో అని చెప్పి ఆ యాక్ట్లో ఏదైతే పెట్టారో దానికి న్యాచురల్గా యాక్ట్లో పెట్టినప్పుడే చేయాలి, అది మన హక్కు. రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడు ఇవన్నీ వాళ్ళు చేస్తామంటే దాని అర్థం అది మన హక్కు. ఆ హక్కుకు సంబంధించి వాళ్ళు ఆ రోజు ఏదైతే చెప్పారో ఆ పోలవరం ప్రాజెక్టుకి ఇంత అవుతుంది, దీనికి ఇంత అవుతుంది అని చెప్పి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఎగ్జాక్ట్గా అదే ఆ ప్రాజెక్టులకు అంతా కూడా ఎంత అవుతుంది అనేది కూడగట్టి ఇంత డబ్బు అవుతుంది అని చెప్పి ఇదే డబ్బు కేంద్ర ప్రభుత్వం ప్యాకేజ్ రూపంలో ఇస్తా ఉందని చెప్పి ఏదో కొత్తగా ఈయనేదో కొత్త ప్యాకేజ్ తీసుకొచ్చినట్టుగా, ఈయనేదో కొత్తగా ఏదో డబ్బులు తీసుకొస్తా ఉన్నట్టుగా, చెప్పనిది ఏదో కొత్తగా డబ్బులు తెస్తా ఉన్నట్టుగా మళ్ళీ మభ్యపెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఈ మభ్యపెట్టే కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా మానేయాలి. ఆ మభ్యపెట్టే కార్యక్రమంలో ఈ ప్యాకేజ్ కోసం ఏదైతే మీరు చెప్తా ఉన్నారో మన గతంలో రావాల్సినటివే అవన్నీ మీరు ఇప్పుడు ఇస్తూ ఒకవైపున మీరు ప్రత్యేక హోదా అన్నది పూర్తిగా లేకుండా చేయడం ఎంత మటుకు ధర్మం అని చెప్పి చెప్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారికి ఇప్పటికైనా మేలుకోండి. చంద్రబాబు నాయుడు గారు ఒకవేళ మేలుకోకపోతే చరిత్రలో మాత్రం చంద్రబాబు నాయుడు గారిని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు క్షమించని పరిస్థితిలోకి చంద్రబాబు నాయుడు గారు పోతారు అన్న సంగతి మళ్ళీ గట్టిగా కూడా చెప్తా ఉన్నాం. ఈ దఫా సెప్టెంబర్ 17 జరపాలి ప్రభుత్వం. భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వారవ ప్రచారం, ఒకడు విలీన దినం అంటాడు, ఒకడు విమోచన దినం అంటాడు, ఇంకోటి విద్రోహ దినం అంటాడు. ఇట్లా రకరకాల మల్టిపుల్ డైమెన్షన్స్ దానికి ఉన్నాయి.